లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే 13వ వచనం వరకు ఉన్న మాటలు నేను చదువుతాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. జకరియా అనేటువంటి యాజకుడి గురించి మనందరికి కూడా తెలుసు. ఈయన బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తండ్రిగా, తర్వాత పాత నిబంధనకు సంబంధించిన చివరి యాజకుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. యోహాను పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య బ్రిడ్జ్ లాంటి వాడైతే, అంటే పాత నిబంధనను నుండి క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభువుని, అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్త, అదేవిధంగా యాజకుడు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు అనబడినటువంటి గొర్రెపిల్లను పరిచయం చేయడానికి వారధిలాగా ఉన్నటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చు యోహాను అయితే, అంటే అటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోను పాలు పంచుకున్న వ్యక్తి యోహాను అయితే, అతని తండ్రి జకరియా అనేటువంటి ఆయన ఆఖరి యాజకుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో సొలొమోను కట్టిన దేవాలయం అనేటువంటిది తరువాత కూల్చివేయబడిన తర్వాత కాలము గతించే కొద్దీ హేరోదు ఆ మందిరాన్ని మరలా పునర్నిర్మించడానికి పూనుకొని హేరోదు ఆ మందిరాన్ని కట్టించబడిన తర్వాత చరిత్రలో మనకు చెప్పబడేటువంటి ఆ విషయాలు ఏంటంటే, ఈ మందిరానికి దేవాలయము అనతో పాటు మరొక పేరు కూడా ఉంది. దాన్ని హేరోదు దేవాలయం అని చెప్పి పిలిచేటువంటి వారు. కానీ దేవాలయం అనేటువంటిది యూదులకు ఒక ఆరాధన ప్రదేశము కాబట్టి వారందరూ కూడా అక్కడ కూడుకునేటువంటి వారు కాబట్టి ఇది ఒకవైపున హేరోదు దేవాలయం అని పిలువబడింది, అట్ ది సేమ్ టైం దేవాలయం అని కూడా పిలిచేటువంటి వారు. గమనించండి, దేవుడు నివసించేటువంటి దేవాలయము, దేవుడు సొలొమోనుతో చెప్పాడు, మందిరాన్ని నువ్వు నిర్మించమని చెప్పినప్పుడు సొలొమోనుకి దేవుడిచ్చిన కొలతల ప్రకారము సొలొమోను దేవాలయాన్ని నిర్మించి దేవునికి ప్రతిష్ఠించాడు. దేవుని యొక్క సన్నిధి ఆ దేవాలయంలో నివసిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని మహిమగా ఆ యొక్క దేవాలయంలో నివసిస్తూ వచ్చాడు, ప్రత్యక్షమవుతూ వచ్చాడు, ఆ తటస్థించుట జరిగింది. అయితే కాలం గడిచే కొద్దీ దేవుని ఆలయముగా ఉన్నటువంటిది, దేవుని ఆలయముగా పిలువబడినటువంటిది ఇప్పుడు మనిషి కట్టించటం వలన మానవ దేవాలయముగా, హేరోదు దేవాలయంగా దాని పేరు మారిపోయింది. అంటే దేవునిలో ప్రారంభించబడిన జీవితమే, అయితే దేవుని యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటిది మానవ నిర్ణయాలకు అనుగుణంగా నడపడబడటం వలన, అంటే నేను దేవుణ్ణి వెంబడిస్తాను కానీ నాకు నచ్చిన విధముగా వెంబడిస్తాను, నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, నాకు నచ్చిన ప్రార్థనే నేను చేస్తాను, నేను దేవుని మాటలు వింటాను, నాకు నచ్చినంత వరకే వింటాను, లేక నేను దేవుని యొక్క సన్నిధి, దేవుడు నాతో రావాలి, నేను చెప్పిన చోటు వరకే రావాలి, దేవుని నిర్ణయము నా జీవితంలో నెరవేరాలి, నేను దేని పట్ల నెరవేర్చమని అడుగుతానో అందులో మాత్రమే నెరవేరాలి. సో దేవుణ్ణి మనం ఎలా ట్రీట్ చేస్తామనంటే, భక్తి జీవితం కావాలి, ఆ భక్తి జీవితం నీ నిర్ణయానుగుణంగా నడవాలి అని అనుకుంటాం. సొలొమోను దేవుడు మందిరం కట్టించమన్నప్పుడు, నేను వచ్చి మీ మధ్యలో నివసించాలంటే నా నిర్ణయానుసారముగా నేను చూపిన కొలతలకు అనుగుణంగా నీవు కట్టినప్పుడు నేను ఆ యొక్క మందిరంలో నివసిస్తానని దేవుడు చెప్పాడు. సొలొమోను హీ డిడ్ సో, దాన్ని నెరవేర్చాడు. కాబట్టి దేవుడు తన ప్రత్యక్షతను ఆ మందిరంలో కనుపరిచాడు. ఇప్పుడు హేరోదు దేవాలయంగా మార్చబడింది. దేవాలయమే కానీ పేరు మారిపోయింది. ఆత్మీయ జీవితమే కానీ ఆ నిర్ణయం చేసేవారు మారిపోయారు. క్రైస్తవ జీవితమే నడిపించేటువంటి నడక దేవుని దయ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ఆ జీవితంలో దేవుని ప్రత్యక్షత, దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుంది? బైబిల్లో రాయబడిన మాట తెలుసా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు నీ ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తారని ఉంటుంది. నువ్వు దేవునిని నీ జీవితంలో ఆయనకు సంపూర్ణ అధికారం ఇవ్వకుండా సగము అధికారం ఇచ్చి దేవుని చిత్తము సంపూర్ణంగా నీ జీవితం పట్ల చేయనీయకుండా సగం మాత్రమే చేసి నీ నిర్ణయానుసారముగా దేవుడు నీ జీవితంలో నడవాలి అని అనుకుంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది,
ఇర్మియా గ్రంథంలో మీ అందరికీ తెలిసిన వాక్యమే. ఏమనంటే, నీవు పుట్టక మునిపే నీ నెరిగిన దేవుడు, నీ గురించి ఆలోచన యావత్తు కలిగి ఉన్న దేవుడు, ప్రణాళికలు రచించిన దేవుడు, నీవు ఎలా నడవాలో నిర్ణయించిన వాడు దేవుడైతే, దేవుడు నిర్ణయించినది నీ జీవితంలో జరిగినప్పుడు, అది పరిపూర్ణంగా నెరవేర్చబడినప్పుడు నీ జీవితానికి సార్థకత ఉంటుంది. మధ్యలో దేవుడు నిన్ను పుట్టించక మునిపే కలిగి ఉన్న ప్రణాళికని పుట్టి జ్ఞానము వచ్చిన తర్వాత దేవుణ్ణి శాసించే స్థాయికి, దేవునిని నడిపించే స్థాయికి, దేవునికి సలహాలు ఇచ్చే స్థాయికి, దేవుని నా జీవితం ఎలా చేయి అలా చేయని అడిగే స్థాయికి మానవ ఆత్మీయ జీవితం ఎదిగిన దినాన దేవుని ప్రత్యక్షత, దేవుని చిత్తము యొక్క నెరవేర్పు నీ జీవితంలో నుంచి పోగొట్టుకుంటావు. అలా పోగొట్టుకున్నప్పుడు నీవు సేవకుడివైనా, విశ్వాసివైనా, అన్యుడివైనా, చిన్నవాడివైనా, పెద్దోడివైనా, ధనికుడివైనా, ఎవరైనా దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నప్పుడు జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఒకవైపున దేవుని నుంచి దూరం అయిపోతున్నావంటే దాని అర్థము సాతానికి దగ్గర అవుతున్నావని. దేవుని నుంచి దూరం అవుతున్నట్టు, వెలుగుకు దూరం అవుతున్నావంటే చీకటికి నువ్వు దగ్గర అవుతున్నావు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. హేరోదు దేవాలయంలో ఇప్పుడు జకరియా, మందిరం అయితే హేరోదు అయిపోయింది, కానీ ప్రార్థన మాత్రం వదిలిపెట్టలేదు, ధూపము వేయటం మాత్రం ఆపలేదు, యాజకత్వం మాత్రం మారలేదు. ఇప్పుడు చాలామంది మన జీవితంలో ఏంటో తెలుసా, అన్ని పరిస్థితులు మారిపోయినాయి కదా. ఇప్పుడు హేరోదు దేవాలయం అయిపోయింది, ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు అందులో జరుగుతున్నటువంటి ధూప వేసేటువంటి క్రమాన్ని మాత్రమే చూస్తున్నారు. అంటే ఆదివారం చర్చికి వెళ్ళటం మాత్రమే, 10 గంటలకు చర్చికి వెళ్ళాలి, వెళుతున్నాం, వెళతం మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఎలా వెళుతున్నాము, మనల్ని మనం దేవుని సన్నిధిలో కనుపరుచుకోవడానికి పరిశుద్ధంగా వెళుతున్నామా లేదా, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే పేరు మారిపోయిందన్న సంగతి గ్రహించట్లా. ఆత్మీయ జీవితంలో నిర్ణయాలు తీసుకునే అధికారం మారిపోయిందన్న సంగతి నిన్ను నువ్వు గ్రహించుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చున్న ఉపయోగం ఏంటి? యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. యాజక మర్యాద చొప్పున మందిరంలోనికి వెళ్ళి ధూపము వేయటానికి అతని వంతు వచ్చినప్పుడు అతను వెళ్ళాడు. ఇది జాగ్రత్తగా చూడండి, గమనించండి. అతను వంతు వచ్చినప్పుడు అతను వెళ్ళాడు, అతని వంతు వచ్చినప్పుడు అతను వెళ్ళాడు. సో దేవుని దగ్గర, దేవుడు నీ తండ్రిగా ఉన్నప్పుడు, దేవుడు నీ సహాయకుడుగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వంతు ప్రకారం వెళ్తావా, దేవుని దగ్గరికి నిరంతరం వెళ్తావా? దేవుడు నీ పోషకుడై ఉన్నప్పుడు, దేవుడు నిన్ను పోషించేవాడిగా ఉన్నప్పుడు వంతు కోసము, సమయం కోసం ఎదురు చూస్తావా, లేక నా తండ్రి అని చనువు నీకుంటుందా? ఒకసారి ఆలోచిస్తే ఈనాడు దేవుని దగ్గరికి వంతులు వేసుకుని వెళ్ళే పరిస్థితికి విశ్వాస జీవితం దిగజారిపోయింది. దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు? దేవుడు నీ జీవితంలో ఉద్యోగం చేసేటువంటి ఒక ఆఫీసర్ అయ్యాడా? నువ్వు ఉద్యోగం చేయడానికి ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటల దాకా వచ్చేసినట్టుగా, ఒక ఉద్యోగి వచ్చినట్టుగా, ఆదివారం ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసేటువంటిగా ఒక వంతు ప్రకారంగా దేవుని దగ్గరకు వెళ్తే అది ఆచారంగా మారిపోతుంది. నీ ఆచారము కనుక దేవుని పట్ల నీకున్న భక్తి ఆచారముగా మారిపోతే అది చాలా పెద్ద ప్రమాదము. దేవుని యొద్దకు వెళ్ళటానికి నువ్వు వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు, బైబిల్లో రాయబడింది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో దాన్నే కోస్తావో. దేవుని దగ్గరకు నువ్వు వంతుగా వెళితే దేవుడు నీకు వంతుగానే, నువ్వు దేనితో కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది. యాజకుడిగా ఉన్నటువంటి జకరియా తన వంతు వచ్చేదాకా దేవుని చూడటానికి వెళ్ళలేకపోయాడు. దేవుని చూడటానికి తన వంతు వచ్చినప్పుడు వెళ్ళాడు. దేవుని దగ్గరతో, దేవునితో నీకున్న సహవాసము పార్ట్ టైం ఉద్యోగం లాంటిదా, ఫుల్ టైం పరిచర్య లాంటిదా? తండ్రికి కుమారునికి ఉన్న సంబంధము నీకు దేవునికి ఉన్నదా? ఒక యజమానుడికి ఒక దాసునికి ఉన్న సంబంధం నీకున్నదా? ఒక పని ఇచ్చే యజమానుడికి పని చేసే ఉద్యోగికి సంబంధం లాగా దేవునితో నీ సంబంధం ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ రకమైన సంబంధాన్ని నువ్వు దేవునితో కలిగి ఉన్నావు? ఏ రకమైనటువంటి ఫెలోషిప్ని నువ్వు దేవునితో కలిగి ఉన్నావు? ఇప్పుడు ఒకవేళ నా పిల్లోడు కనుక కింద పడితే వాడు పెద్దగా అరిచి ఏడుస్తాడు. ఆ ఏడుపు నాకు వినిపించినప్పుడు నేను వెళ్ళకోకుండా నుంచోగలనా? నేను వెళ్ళకోకుండా కూర్చోను. ఎందుకంటే మొదటగా వెళ్ళి పైకి లేవనెత్తేది నేనే. ఎందుకు అనంటే ఆ బిడ్డకి నాకున్న సంబంధము తండ్రి కొడుకుల సంబంధం. నేనే వెళ్ళకపోతే ఎవరు వెళ్ళి లేపుతారు? నేనే బాగు చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? నేనే వాడిని ఓదార్చకపోతే ఎవరు ఓదారుస్తారు?
తండ్రి కుమారుడికి మధ్య ఉన్న సంబంధము. అదైతే ఒక ఉద్యోగికి ఒక యజమానుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ఉద్యోగి బాగలేదంటే సెలవు పెడితే ఎందుకు సెలవు పెట్టావని కారణం అడిగి వదిలేస్తాడు, పోషించడు, సహాయం చేయడు, దగ్గరుండడు, చూసుకోడు. ఎందుకంటే అతడు యజమాని, నీ ఉద్యోగి. కొంత సమయం వరకే నువ్వు నీ యజమానికి ఉద్యోగి కాబట్టి యజమాని కూడా కొంత మేరకు వరకే నీకు సహాయం చేస్తాడు. తండ్రిగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు నీకు అనునిత్యము సహాయం చేస్తాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్న వాగ్దానాన్ని ఎంతకైనా నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు. వంతు కోసం ఎదురు చూడొద్దు. అయితే వంతు కోసం ఎదురు చూసి వెళ్ళిన ఈ జకర్యా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఇంకొంచెం కిందకు వస్తే అక్కడ రాయబడిన మాటలు 10వ వచనంలో చూస్తే, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. సో లోపల ధూపం వేస్తున్నాడు జకర్యా, బయట ప్రార్థన చేస్తున్నారు జనసమూహము. జకర్యాకి కలిగి ఉన్న ఒక స్పెషాలిటీ, ఒక సౌలభ్యం ఏంటో తెలుసా? ప్రజలందరూ బయట నుంచొని ప్రార్థన చేస్తున్నారు. వారికి లోపలికి రావటానికి అవకాశము లేకపోయినా దేవుని కొరకు వారు కనిపెడుతున్నారు. లోపలికి రావటానికి జకర్యాకి అవకాశం ఉన్న వంతు కోసం ఎదురు చూశాడు. గమనించండి తేడాని, గమనించండి ఈ యొక్క తేడాను ఒకసారి గమనించండి. ఒకసారి మీరు గమనిస్తే ప్రజలందరూ బయట నిలబడ్డారు. లోపలికి రావటానికి పర్మిషన్ లేని వాళ్ళందరూ బయట నిలబడ్డారు. ఒకసారి మన చుట్టుపక్కల ఒకసారి నీ పరిసర ప్రాంతాలు పరిశీలన చేస్తే మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి గొప్ప ఇదేంటంటే మనది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాము. అంటే సర్వమత సమ్మేళనం, అనేకమైనటువంటి మతాలు మన దేశంలో ఉన్నాయి, అనేక రకాలైన కులాలు మన దేశంలో ఉన్నాయి, అనేక రకాలైన మతాలు మన దేశంలో ఉన్నాయి. అవన్నీ కూడా, మతాలన్నీ కూడా చూపే మార్గం ఒకటే, పరలోకం ఎలా వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ అనే అంశం మీద, దేవునిని ఎలా చేరుకోవాలి, స్వర్గాన్ని ఎలా చేరుకోవాలి, పుణ్యము ఎలా పొందుకోవాలి, ఆత్మకు శాంతి ఎలా పొందుకోవాలి, అందరి కాన్సెప్ట్ ఇదే. వేస్ ఆర్ డిఫరెంట్ బట్ ద డెస్టినీ ఇస్ సేమ్. మార్గాలు అనేకము, గమ్యము ఒకటే. అది హైందవ ధర్మమైనా, అది ఇస్లాం మతమైనా, అది క్రైస్తవ్యమైనా, అది బుద్ధిజమైనా, అది జైన మతమైనా, నువ్వే మతమైనా తీసుకో, ఆ మతాల సారాంశం ఒకటే. ఏంటంటే దేవుణ్ణి చేరాలి, స్వర్గాన్ని చేరాలి. దాని కొరకు అవలంబించేటువంటి మార్గాలు అనేకము. అంటే బయట వెలుపల ఇప్పుడు క్రైస్తవ్యముతో నీవు విశ్వాసిగా ఉన్న నీతో పోల్చుకుంటే అందరూ బయట నిలబడి ప్రార్థన చేస్తున్నారు దేవుని కొరకు. అందరూ బయట నిలబడి ప్రార్థన చేస్తున్నారు దైవ ప్రసన్నత కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవునిని చేరు కొరకు. ఎవరికి తోచిన ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి తోచిన ఆ విధములో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ నీకొక్కడికి ఇవ్వబడిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లేటువంటి సౌలభ్యము క్రీస్తు ద్వారా నీకు కల్పించబడినప్పుడు, దేవుని ద్వారా నీకు కల్పించబడినప్పుడు, ఆయన రక్తము ద్వారా ఆయన సన్నిధిలోకి రావటానికి దేవుడు దేవాలయపు తెరని పైనుండి కిందకు రెండుగా చీల్చి ప్రత్యక్షతో ఆ యొక్క పరిశుద్ధమైన ప్రదేశంలోనికి వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో మోకరిల్లటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని నీవు వంతు కోసం ఎదురు చూస్తున్నావా? లేక దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాల్సిన నీవు నీ నిర్ణయం చొప్పున దేవుడు నడవాలని దేవునికి టైం ఇచ్చే స్థితికి నువ్వు దిగజారిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. బయట నిలబడి ప్రార్థించే వారెవ్వరికీ లేని ఆ యొక్క గొప్ప అవకాశము దేవుడు జకర్యాకి ఇచ్చాడు. లోకములో ఎంతో నశించిపోతున్న ఆత్మలు ఉన్నప్పటికీ వారెవ్వరికీ లేని భాగ్యము ఈ మాటలు వింటున్న దేవుడు నీకు ఇచ్చాడంటే, లోపలికి రావటానికి, ఆయన సన్నిధిలోనికి వచ్చి మోకరిల్లటానికి దేవుడు నీకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? దేనికోసం వాడుకుంటున్నావు? లేక నువ్వు కూడా బయట నిలబడి వంతు కోసం ఎదురు చూస్తున్నావా? లేక నేను సమయానికి మాత్రమే దేవునితో సంబంధం గడపాలని రోజుకు 5 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు, లేకపోతే ఒక 5 నిమిషాలు 2 వచనాలు చదవటమో, 3 వచనాలు చదవటమో, ఇదే దేవునితో నీకున్న సంబంధము? లేక దేవుని ఇచ్చిన ఆ యొక్క సన్నిధిలోనికి దేవుడు రావటానికి ఇచ్చిన ఆ ప్రసన్నతను, ఆ విలువైనటువంటి ఆ సౌలభ్యాన్ని నువ్వు అనుదినము వాడుతున్నావా? దేనికోసం వాడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళందరూ నిలబడి ప్రార్థన చేస్తున్నారు, జకర్యా నిలబడి ప్రార్థన చేస్తున్నారు.
వాళ్ళందరూ దేవుని కొరకు కనిపెడుతున్నారు. జకర్యా కూడా దేవుని కొరకు కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు తెలుసా? అన్నీ ఉన్న జకర్యాకు ఒక లోపం ఉంది. ఏంటంటే తన జీవితంలో వారసత్వం లేదు. బైబిల్లో రాయబడింది, జకర్యా భార్య అయిన ఎలిజబెత్ గొడ్రాలు అని పిలువబడింది. గొడ్రాలు అని ఎవరిని పిలుస్తారంటే గర్భము ధరించగలిగిన వయస్సులో, మరలా చెప్తున్నాను, గొడ్రాలుతనం అంటే గర్భము ధరించగలిగిన వయస్సులో, గర్భము ధరించటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నప్పటికీ గర్భము ధరించకపోవటాన్ని గొడ్రాలుతనము అని అంటారు. ఎలిజబెత్ గొడ్రాలు అని రాయించే సమయానికి ఎలిజబెత్ గర్భము ధరించే వయస్సు కాదు. గర్భము ధరించటానికి తగిన శక్తి సామర్థ్యాలు లేవు. అంటే గొడ్రాలితనము, ముసలితనము రెండు కలవబడింది. ముసలితనములో బిడ్డలు పుట్టడం అసాధ్యం, అంటే అది కూడా ఒక రకంగా గొడ్రాలితనమే. వయసు ఉండి కూడా బిడ్డలు పుట్టకపోవటం, ఇది గొడ్రాలితనం. సో ఈ రెండు సమస్యలు ఎలిజబెత్ జీవితంలో ఉన్నాయి. అంటే గర్భము ధరించగలిగిన వయస్సులో దాన్ని ధరించలేకపోయింది, గర్భము ధరించలేని వయస్సులో గర్భము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఎలిజబెత్ జీవితంలో ఉంది. ఎలిజబెత్కి గర్భము లేదని బైబిల్లో గొడ్రాలు అని రాశారు. అయితే జకర్యా దాని నిమిత్తమై దేవుని సన్నిధిలో ఎన్నో మార్లు ప్రార్థన చేసి ఉంటాడు, దేవుని సన్నిధిలో ఎదురు చూసి ఉంటాడు. సో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి దేనికి వస్తాము? ఎక్స్పెక్టేషన్తో వస్తాము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైతే దేవుని సన్నిధికి అలవాటుగా వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి వంతుగా వస్తారో, దే డోంట్ గెట్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళకి దేవుని మీద ఆశ ఉండదు. వచ్చి 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 దేవుని సన్నిధిలో చర్చికి రావటం, కూర్చోవటం, లేకపోతే వెళ్ళిపోవటం, రోజుకు 2 గంటలు రెండు వచనాలు వాక్యం చదవటం, వెళ్ళిపోవటం. సో ఇది అలవాటుగా మారటం వలన ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోవటం వల్ల హోప్, నిరీక్షణ, ఎక్స్పెక్టేషన్, ఆశ ఉండదు. ఆశ లేని జీవితము ఏదైనా ఉంటే, కోరిక లేని జీవితము అసలు జీవితమే కాదు. కోరిక అనేది దేవుని సన్నిధిలో లేకపోతే, కోరిక లేకపోతే నీ భక్తి జీవితము ఆచారంగా మారిపోతుంది. ఆచారంగా మారిన భక్తి జీవితానికి ఇక ఏది దేంతో పని ఉండదు. ఇప్పుడు ఆశతో వచ్చే దేవుని సన్నిధికి అలవాటుగా మారిపోవటం వలన అది చివరికి ఏమైపోయిందో తెలుసా? అది ఒక ఆచారంగా మారిపోయింది. ఆచారము, గుర్తుపెట్టుకోండి, ఆచారము ప్రత్యక్షతను దూరం చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఒక నిరీక్షణతో దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సన్నిధిలో కనిపెట్టే మనసు లేకపోతే, అది ఆచారంగా మారిపోతే భక్తి గుడ్డితనం అయిపోతుంది. నీ భక్తి గుడ్డిదైపోతే, నీ భక్తి జీవితము అంధకారమయమైపోతే, నీ భక్తి జీవితము అంధమయమైపోతే, నువ్వు చూడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు పాటలైతే పాడతాము, కానీ పాటలకు తగిన జీవితం ఉండదు. లేకపోతే వాక్యం అయితే చదువుతాము, వాక్యానికి తగిన జీవితం ఉండదు. మనం మన దేవుని బిడ్డనని చెప్పుకుంటాము, దానికి తగిన జీవితం ఉండదు. వాక్యం అయితే మన దగ్గర ఉంటుంది, కానీ వాక్యానుసారమైన జీవితం ఉండదు. అలాగా అంధతనముతో అంధమయమైపోయి పేరుకి జకర్యా యాజకుడు, కానీ వంతు కోసం ఎదురు చూశాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన జకర్యా బయట వాళ్ళు ప్రార్థించినట్టుగానే జకర్యా కూడా ప్రార్థిస్తున్నాడు. బహుశా కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాడేమో. ముసలితనం వచ్చేదాకా బిడ్డలు లేరంటే ఎంతకాలం నుంచి జకర్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడేమో. ప్రార్థించి 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 తర్వాత 11వ వచనం రాసి చదివితే ఒక విచిత్రమైన సంఘటన, నన్ను కట్టిపడేసినటువంటి సంఘటన, నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిన సంఘటన నేను చూస్తున్నాను. ఏంటో తెలుసా? 11వ వచనం చూస్తే, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, 12వ వచనం, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? దేవుని సన్నిధిలో మనం పాటలు పాడతాం, రావయ్యా యేసయ్యా, వేగం రావయ్యా అని, నిన్ను చూడాలని ఆశ ప్రభువా అని, ఒక్కసారి నా కోరిక తీర్చువా అని, ఒక్కసారి నాతో మాట్లాడవా అని చెప్పి, ఒక్కసారి నన్ను దర్శించక రావా అని ఎన్నో పాటలు పాడతాం, ఎంతో ప్రార్థన చేస్తాం. జకర్యా కూడా అలానే ప్రార్థన చేశాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు జకర్యా దగ్గరకు వచ్చి నిలబడితే, జకర్యా కుడివైపు నిలబడితే, జకర్యా దేవుని దూతను చూసి, ప్రభువా నీ కోసం నేను కనిపెట్టే ప్రభువా, ఎంతకాలానికి వచ్చావా, నన్ను దీవించడానికి వచ్చావా, దేవుని పాదాలు యాకోబు పట్టుకొని దేవునితో పోరాడినట్టు పోరాడి దీవెనను పొందుకోవలసిన జకర్యా ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? జకర్యా దేవుని చూసి భయపడటం మొదలుపెట్టాడు.
ఎవరిని చూసి నువ్వు భయపడతావు? ఎవరు నిన్ను చూసి కంగారు పడతావు? ద వెరీ థింగ్ దట్ హీ ప్రేయిడ్ ఫర్, he could not able to understand what he prayed for. దేనికోసమైతే అతను ప్రార్థన చేశాడో అదే తన కళ్ళ ముందు నిలబడితే గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆచారంతో కూడిన భక్తి జీవితం ఇదే చేస్తుంది, దేవుని మర్చిపోయేలాగా చేస్తుంది. ఆ దేవుడు నీ ఎదుట నిలబడ్డప్పుడు, దేవుని వాక్యము నీ ఎదుట ఉన్నప్పుడు, దేవుని ప్రత్యక్షత నీకు సంభవించినప్పుడు, దేవుని స్వరము నిన్ను పిలిచినప్పుడు నీవు దాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి, పైగా భయపడటం. ఎవరి కోసం ప్రార్థన చేశావు, ఆ దేవుడు వస్తే ఆ దేవుడిని చూసి జకర్యా భయపడటం మొదలైపోయాడు. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని, ఎలాంటి విశ్వాస జీవితాన్ని ఈనాడు అనేక మంది విశ్వాసులు కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ దేవుడు ఏదైతే అడుగుతాడో అది చేయటానికి ఇష్టపడరు. దేవుడు కనిపించినప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే భక్తి జీవితమే కానీ మానవ నిర్ణయాలు నడిపించే భక్తి జీవితం, విశ్వాస జీవితమే కానీ నీకిష్టం నచ్చిన విధంగా నడిచే విశ్వాస జీవితం, దేవునికి అనుగుణంగా నడిచే విశ్వాస జీవితం కాదు. ఇది వంతు ప్రకారం నడిచే విశ్వాస జీవితం, అలవాటుగా నడిచే విశ్వాస జీవితం దేవుని ప్రత్యక్షతను చూడనివ్వదు, కళ్ళు మూసేస్తుంది. జకరియా యేసయ్య పక్కన నిలబడితే, దేవదూత పక్కన నిలబడితే భయపడిపోయిన వాడు, కలవరపడ్డాడు, భయపడపడ్డాడు. అయితే జకరియా గుర్తుపట్టలేడని జకరియాని దేవుడు విడిచిపెట్టలా. దేవుడు అన్నాడు, ఒక మాట చెప్పాడు, ఏమని తెలుసా? జకరియాతో దేవుని దూత మాట్లాడిన ఫస్ట్ మాట, జకరియా భయపడినప్పుడు జకరియాతో 13వ వచనం రాయబడి ఉంది. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ థింగ్ దట్ గాడ్ ఈస్ కాలింగ్ యు బై యువర్ నేమ్? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవటం అనేది ఎంత గొప్ప సంగతి. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నా, నీ ఆత్మీయ జీవితం నీ నిర్ణయాల చేత నడిపించబడుతున్నా, నామకార్థమైన జీవితంతో నువ్వు నడుస్తున్నా, బట్ స్టిల్ ఒక విషయం చెప్పనా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవగలిగినంత సమర్థవంతుడు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తాం తెలుసా? నా అనుకున్నప్పుడు, పరిచయం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి ఎంతగానో తెలిసినప్పుడు పేరు పెట్టి పిలుస్తాం. యేసయ్య దేవుని దూత జకర్యాతో మాట్లాడుతున్నాడు, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. నువ్వు నన్ను చూడలేకపోయావేమో కానీ నీ ప్రార్థన ఎప్పుడు నాకు వినపడుతూనే ఉంది. నీవు నన్ను చూడలేదంటే దట్ డజంట్ మీన్ దట్ ఐ నెవర్ హర్డ్ యువర్ ప్రేయర్. నేను నీకు సమాధానం ఇవ్వలేదంటే, నీవు నన్ను చూడలేకపోతున్నావంటే, నీవు నా దగ్గర నుంచి జవాబు పొందుకోలేకపోతున్నావంటే దాని అర్థము నేను నీ ప్రార్థన వినలేదని కాదు, నేను నీకు దూరముగా ఉన్నానని కాదు, నేను నీకు సహాయం చేయటానికి రాలేదు అని కాదు. ఐ హావ్ బీన్ విత్ యూ త్రూ అవుట్ ద డే అండ్ నైట్. నేను ఎల్లప్పుడూ నీతో, ఉదయము సాయంత్రము ఎల్లప్పుడూ నేను నీతో ఉన్నాను. ఇట్ వాజ్ యువర్ ఫెయిల్యూర్ టు సీ మీ. నీ యొక్క దృష్టి లోపము, నీ ఆచార భక్తి జీవితము నన్ను నీవు చూడలేకుండా చేస్తుంది. కాబట్టి నీ భక్తి జీవితము ఆచారప్రాయంగా మారిన దాన్ని, వంతుగా మారిన దాన్ని పక్కకు వదిలిపెట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు. బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, బైబిల్ చదివితే బోరు కొడుతుంది, బైబిల్ ధ్యానిస్తే ఆసక్తి పెరుగుతుంది. బైబిల్ని ధ్యానిస్తూ లోపలికి వెళ్తే లోతైన విషయాలు గ్రహించడం మొదలు పెడతాం. నేను దివారాత్రాలు ధ్యానిస్తాను ప్రభువా, బికాజ్ ఐ వాంటెడ్ టు సీ యూ ఎవ్రీ డే. ఐ వాంట్ టు సీ యూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు సీ యూ ఇన్ మై ఫ్యామిలీ. ఐ వాంట్ టు సీ యూ ఇన్ మై చిల్డ్రన్. ఐ వాంట్ టు సీ యోర్ డెసిజన్ టు బి మేడ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నా వ్యాపార జీవితంలో, నా ఆర్థిక పరమైనటువంటి జీవితంలో, నా ఆలోచన పరమైనటువంటి జీవితంలో, నా మానసిక జీవితంలో ఎక్కడ అయినా చూసినా నేను నిన్నే చూడాలి, నీ మాటలే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలంటే అనునిత్యము నేను నీ ధ్యానం చేస్తాను ప్రభువా. నేను నీ వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తాను. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడో, అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు
వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు అనే మాట రాయబడి ఉంటుంది. దేవునిని ఆచారంగానో, దేవుని నామకార్థంగానో, దేవుని మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు, మా అమ్మ చర్చికి వెళ్తుంది, నేను వెళ్తాను, ఇది కాదు విశ్వాస జీవితం, ఇది కాదు దేవుని ప్రసన్నతను పొందుకునే జీవితం, ఇది కాదు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే జీవితం. సీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని చూడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవునిని చూస్తావు. జకరియా దేవుని చూసినప్పుడు కంగారు పడ్డాడు. దేనికోసమైతే నువ్వు ఎందుకు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావో అదే దేవుడు నీకు ఇచ్చినప్పుడు, చూడలేని కన్నులు నీవైతే నువ్వు ఎవరిని నిందిస్తావో, చూడలేని విశ్వాస జీవితం నీదైతే, కనుగొనలేని విశ్వాస జీవితం నీదైతే ఎవరిని నిందిస్తావు? దేవుడు అంటాడు, నేను నీ పక్కన నిలబడ్డాను, నువ్వు నన్ను చూడట్లేదు, నేను నీతో ఉన్నాను, నీవు నన్ను గ్రహించట్లేదు, నీవు నన్ను చూడలేదన్నంత మాత్రాన నేను నిన్ను విడిచిపెట్టినట్టు కాదు, నేను నీతోనే ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి ఎంత గొప్పదంటే, దేవుడు అంటాడు, నీ ప్రార్థన నాకు వినపడింది, నేను నీ కనపడ్డానో లేదో నాకు తెలియదు, నేను నన్ను విన్నావో లేదో నాకు తెలియదు, నా స్వరము నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, నా రూపము నీకు కనబడుతుందేమో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం నేను విన్నాను. ఎందుకో తెలుసా? నేను నీ ప్రార్థన వినేంత సమయాన్ని, ఆసక్తిని కనుపరిచానంటే నేను నీ మీద నా దృష్టిని పెట్టాను. గాడ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూ. దేవుడు తన దృష్టి నీ మీద నిలిపాడు కాబట్టి ఆయన నువ్వు ప్రార్థన వింటున్నాడు, ఆయన నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఆయన కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఒక్కసారి దేవుడు అగ్నిగుండంలో షడ్రక్ మేషకుల దగ్గరికి వచ్చి ఆయన వెళ్ళిపోలా, పోతూ వారిని బయటేసి వెళ్ళిపోయాడు. దానియేలుతో సింహాల బోన్లోకి దేవుడు ఒక్కసారి వచ్చాడు. నీ ప్రార్థన వినబడింది దానియేలు, నేను వచ్చాను. దేవుడు రావటమే ఆలస్యమో, దేవుడు రావటమే సింహారణులు ముయ్యబడ్డాయి, దేవుడు రావటమే అగ్ని గంధకాలు షడ్రక్ మేషకు అబేద్నెగోల్ని ఏమి చేయలేకపోయాయి. దేవుడు రావటము కర్మేలు పర్వతం మీద ప్రవక్తల ఎదుట దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవుని ఆత్మశక్తి దిగి రావటము, ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపేశాడు. దేవుని ఆత్మ అభిషేకము దిగి రావటము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఫరో ఎదుట గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. దేవుని కార్యములను, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని చూడలేని జీవితం నీదైతే ఈ క్షణమే ఒకసారి నిర్ణయించుకో, ఒకసారి పరిశీలన చేసుకో. నేను ఆచారపూర్వకమైన భక్తి జీవితాన్ని, రొటీన్ లైఫ్ గడుపుతున్నానా? ఎవ్రీడే నేను దేవునిలో ఆనందిస్తున్నానా? ఎవ్రీడే నేను వాక్యాన్ని చదువుతూ మర్చిపోతున్నాను? న్యూస్ పేపర్ లాగా వాక్యాన్ని చదివితే మధ్యాహ్నానికల్లా న్యూస్ మారిపోయినట్టే మైండ్లో దేవుని వాక్యం పోతుంది. వాక్యాన్ని న్యూస్ పేపర్గా చదవాల్సింది, దేవుని వాక్యాన్ని వాక్యముగా, దేవుడే నీతో మాట్లాడుతున్నట్టుగా ధ్యానించటం మొదలు పెడితే, ఆ మాటలు నీలో గొప్ప కార్యాన్ని చేయటం మొదలు పెడతాయి. రోజంతా దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు బైబిల్లో రాయబడింది కదా, ఇదే దావీదు భక్తుడు కీర్తనలో రాస్తాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అని అంటాడు. అంటే నేను గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళను అని దేవుడు చెప్పలా, వెళ్ళనివ్వను అని దేవుడు చెప్పలా. దేవుడు అంటాడు, నేను తీసుకువెళ్తాను గాఢాంధకారంలోకి, సో దట్ నీ లైఫ్ ఎంత రిస్క్లో ఉన్నదో నీకు తెలియజేయడానికి. అక్కడ కూడా నేను భయపడను, నీ దుడ్డు కర్రయో నీ దండమో ఆ గాఢాంధకారంలో నా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏ మేలైతే నీవు నాకు దాచి ఉంచావో ఆ మేలు దేవుడు దాచి ఉంచిందైతే, దాచిపెట్టిన వాడు దేవుడైతే, ఎక్కడ ఉందో దేవుడికి తెలుసు కాబట్టి అది చూపించేవాడు కూడా దేవుడే. దేవుడు దాచి ఉంచిన మేలుని నీకు దేవునికి తెలుసు కాబట్టి దేవుని సహాయం తీసుకోకుండా నీకుగా వెతుకుతూ వెళ్తే ఎక్కడికని వెళ్తావు? దేవుడు దాచి ఉంచిన మేలు నీ జీవితం పట్ల నువ్వు పొందుకోవాలంటే అది దాచిన దేవునికి ఎక్కడుందో తెలుసు కాబట్టి ఆయన సహాయాన్ని కోరాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చమని అడగాలి, ఆయన నిర్ణయాన్ని జరిగించమని అడగాలి. నీ నిర్ణయంతో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవద్దు, దేవుని నిర్ణయంతో ఆత్మీయ జీవితాన్ని నడిపించు. దేవుడు జకర్యాతో చెప్పాడు, జకర్యా ఈ గొడ్రాలితనము నార్మల్ గొడ్రాలితనము కాదు. ఈ గొడ్రాలితనము నార్మల్ గొడ్రాలు, సాధారణమైన గొడ్రాలితనము. ఇందాక జ్ఞాపకం చేశా కదా, గర్భము ధరించడానికి శక్తి ఉండి, గర్భము ధరించడానికి శక్తి సామర్థ్యాలుండి, వయసు ఉన్నప్పుడు గర్భము ధరించకపోవటాన్ని గొడ్రాలితనం అంటారు. అయితే ఈ గొడ్రాలితనము ముసలితనముతో కూడినది. అంటే దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, అసాధ్యము అనే స్థితిలో. ఇదిగో నీవు కనుక నా యొక్క దృష్టితో నీవు ఎప్పుడైతే నన్ను చూస్తావు, జకర్యా ఎప్పుడైతే దేవుని దూతను చూడగలిగాడో,
దేవుని దూతను చూడగలిగాడో గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో పొందుకున్నాడు. దేవుణ్ణి చూసే జీవితం నీదైతే, దేవుని సన్నిధిని కనుగొనే జీవితం నీదైతే, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులో అసాధ్యమైన పరిస్థితులు అయి ఉండొచ్చు, అసాధ్యమైన వయసు అయి ఉండొచ్చు, అసాధ్యము అనిపించేటువంటి సందర్భం అయి ఉండొచ్చు, ఇది జరగదు అనే స్థితిలో నీవు ఉండొచ్చు. అన్నిటికీ చాలిన నా దేవుడు గొప్ప కుమారుణ్ణి యోహానుగా జకర్యాకు అనుగ్రహించాడు. ఆ జకర్యాకు అనుగ్రహించిన కుమారుడు పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనకి ఒక బ్రిడ్జ్ వేసి వారిద్దరిని, కొత్త నిబంధనలో ఉన్న యేసయ్యని పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల ద్వారా పరిచయం చేస్తూ ఇద్దరిని కలిపి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఎంత గొప్ప జీవితం కుమారుడు కలిగి ఉన్నాడు. అటువంటి ఆత్మీయ మేలు నీ జీవితంలో పొందుకోవాలంటే ఆచారప్రాయంగా దేవుని పాటించడం మానేసి, ఆచారప్రాయంగా దేవుని చూడటం మానేసి, టైం టు టైం చేసే పనిగా మానేసాయి, ఆసక్తితో, ప్రేమతో దేవునిని ప్రేమించడం నేర్చుకుంటే, దేవుని దగ్గర సమయం గడపడం నేర్చుకుంటే, వాక్యాన్ని ధ్యానించడంలో సమయం కేటాయిస్తే తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు, తప్పక దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుణ్ణి నువ్వు చూచిన దినాన, ఆయన సన్నిధిని నువ్వు కనుగొనే దినాన ఏ గొప్ప కార్యమైన దేవుడు చేయడానికి నీ ఎదుట ఉంటాడు. ఆ యొక్క నిరీక్షణతో ఆచారాన్ని మానేసి అవకాశాన్ని ఉపయోగించుకో. ఎందుకంటే ఆచారము ప్రత్యక్షతను పోగొడుతుంది.